నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సును చేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కమిటీ చైర్మన్ మల్లు రవి నివేదికను పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందజేయనున్నట్లుగా సమాచారం. మరోవైపు ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు పార్టీలో తాజా పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక విదేశీ పర్యటన నుంచి ఉదయాన్నే తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు అమెరికా పర్యటన రద్దు అంశంపై సీఎం ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రెస్ మీట్ లో ఏమైనా కీలక ప్రకటన ఉంటుందా? కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, కొండా సురేఖ ఎపిసోడ్ ని ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా విదేశీ నుంచి పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నాడు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న అంతర్గత విభేదాలతో పాటు అమెరికా పర్యటన రద్దు అంశానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో మాట్లాడుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అభిమానం జరుగుతున్నటువంటి కొండా సురేఖ అంశంపైనే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. కొండా సురేఖపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది క్రమశిక్షణ కమిటీ. మరోవైపు విద్యార్థి మీనాక్షి నటరాజన్కి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ కమిటీ నివేదిక అందించిన నేపథ్యంలో, సాయంత్రం నివేదిక అందించిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం మీడియా సమావేశంలో కొండా సురేఖ సంబంధించిన అంశంపై ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొండా సురేఖ ఇస్తున్నటువంటి వివరంపై ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ అసెంబ్లీ వ్యక్తం చేసింది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్టు కూడా సమాచారం చేసింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంతో పాటు మల్లు రవితో కూడా భేటీ అయిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం మీడియా సమావేశంలో మరి కొండా సురేఖ అంశంతో పాటు విదేశీ పర్యటన సంబంధించిన అంశం ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటారని బట్టి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. రేఖ, సునీల్, కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందలేదన్నట్లుగా సమాచారం అంతోంది. మరి దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ మరోవైపు డిమాండ్ చేస్తోంది. మరి నిజంగానే క్రమశిక్షణ కమిటీ ఒకవేళ డిమాండ్ చేస్తున్నట్లుగా ఆమెపై చర్యలు తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు? మొత్తం కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. కానీ ఆ రిప్లైకు క్రమశిక్షణ కమిటీ మాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈరోజు నివేదికలు కూడా అదే అంశాన్ని కూడా పొందుపరిచింది. అయితే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నాటి క్యాబినెట్ హోదాలో ఉంది. నిర్ణయం తీసుకోవాలంటే అధిష్టానం ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి అవుతుంది. కానీ కమిషనర్ కమిటీ కేవలం సిఫార్సు మాత్రమే చేయగలదు. సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత మరి అధిష్టానం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని మాత్రం తాజా రాజకీయాల్లో మాత్రం ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన మీడియా సమావేశంలో మరి కొండా సురేఖ అంశాన్ని, కొంత సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా మాట్లాడతారా, కేవలం విదేశీ పర్యటన రద్దు సంబంధించిన
విషయంలో బీజేపీ తీరును ఎండగడుతూ మాట్లాడతారా అనేది కూడా ఉత్కంఠ అయితే రేపు చెప్పవచ్చు. రేఖ. సునీల్, కొడ్డా సురేఖ ఎపిసోడ్తో పాటు పార్టీలో తాజా పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది అంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు పార్టీకి కొంత డ్యామేజ్ గా అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మందికి శోకాలను పిలిచారు. రేపు విచారణ కొనసాగుతుంది. రేపు ముఖ్యమంత్రి లేని సమయంలో ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యమంత్రిలో కూడా ఈ విషయంపై కొంత సీరియస్ అవుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. మళ్ళీతో కూడా అంటే రవి సంబంధించినటువంటి మళ్ళీ రవితో కూడా భేటీ అయ్యారు. కాబట్టి ఈ అంశంపై మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఈరోజు రేపు మీడియా సమక్షంలో కొండా సురేఖ అంశాన్ని మరి తెర మీద తీసుకొస్తారా, లేదా ఓన్ తీసుకొస్తే అంశంపై వేటి ఏమైనా ఇస్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదే అంశానికి సంబంధించిన అంశంపై కూడా సచివాలయం వేదికగా మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.